వేదిక నలుగురు కోరుకుంటున్నాం సార్. ప్లీజ్ వెల్కమ్ సార్. అయిపోయినా बेटी तो है हर घर की रौनक, बेटी रौनक व रहमत, बेटी है खुदा मेरी अम्मी तुम हो प्यारी, ये जागो के हर दम दुआ तुमसे करना खाना, माँ बाप को कभी भी तुम माँ बाप का कभी भी तुम खाना, माँ बाप को कभी भी तुम इन्हें मत रुलाना, ये जागो के हर दम दुआ रब से करो ఎక్స్ కౌన్సిలర్ శ్రీ ఖలీల్ బాషా గారు, మన సేవా సమితి అధ్యక్షులు శ్రీ అయ్యూబ్ ఖాన్ గారు, మన పాఠశాల విద్యాగం చైర్మన్ శ్రీ లాల్ బాషా గారు, రిటైర్డ్ హిందీ టీచర్ శ్రీ ఏ పికారి సార్ గారు, రిటైర్డ్ హెడ్ మాస్టర్ శ్రీ గౌసరాజం సార్ గారు. గౌసరాజం సార్ గారు మన స్కూల్కు ఎక్సెప్షన్ మెంబర్గా విద్యాగం చైర్మన్ మెంబర్లుగా ఉన్నారు. వారికి ఇక్కడికి వచ్చేసినటువంటి తల్లిదండ్రులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు, సలాములు, అభివాదనములు. పిల్లలందరికీ ఆశీర్వాదములు. बच्चे काम बैठा वहाँ आवाज़ करना नहीं, जरा रखो बैठो, सो आधा घंटे हो गए, साइलेंस है, आवाज़ आना नहीं, बोलता है नहीं, आवाज़ करने को हाँ मन పాఠశాల తరఫున ఏ సమస్య వచ్చినా సార్ని ఫోన్ చేసిన వెంటనే పాఠశాలకు చేసినటువంటి విజయన్ గారికి మన పాఠశాల తరఫున వెల్కమ్ చెప్తాను. అన్ని కరచాల పిల్లలతో వెల్కమ్ చెప్పాలి సార్. సో ప్లీజ్ కమాండ్ बोला अगला मैं दे दिया गिरा एक दे फिर जावे ले ले तुम సభాధ్యక్షులు గారు సభను ప్రారంభించవలసిందిగా కోరుకుంటున్నాం సార్. పాఠశాల నివేదిక చదువుతాను. ఉపన్యాసం ఇచ్చేది ఉండదు, దయచేసి వినండి. ఈ ప్రాంగణంలో 75 సంవత్సరములుగా ప్రాథమిక ఉర్దూ పాఠశాల ఉండింది ఇక్కడ. ఆ పాఠశాలను 1999 సంవత్సరంలో 6వ తరగతి ప్రారంభించి 6వ తరగతిని 12 మంది విద్యార్థులతో ప్రారంభించి 1 నుండి 6వ తరగతి వరకు 191 మంది విద్యార్థులు చదివినారు. ఆ విధంగా అప్పర్ ప్రైమరీ స్కూల్ కావడానికి మా ప్రధానోపాధ్యాయులు శ్రీ గౌసరాజం గారు కృషి చేశారు. వారికి పాఠశాల తరఫున కృతజ్ఞతలు. అదే క్రమంలో 2001లో 7వ తరగతి, 2001-2లో 8వ తరగతి, 14 230 మంది విద్యార్థుల్లో 1 నుంచి 8 వరకు విద్యార్థులు ఉన్నారు. ఆ ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ చేయబడింది. తదుపరి 2002-2003 సంవత్సరంలో 9వ తరగతి, 2003-4లో మొదటిసారిగా హై స్కూల్ అయినది. మొదటిసారిగా హై స్కూల్ అయి 15 మంది విద్యార్థులు 10వ తరగతి రాయడం జరిగింది. 161 మంది విద్యార్థులు 6 నుంచి 10వ తరగతి వరకు చదవడం జరిగింది ఆ 2003-4 సంవత్సరంలో. ఆ తర్వాత విద్యార్థుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూ తరగతి గదులు కేవలం 2 ఉండేవి, పెంకుల షెడ్లు మాత్రమే ఉండేవి ఇక్కడ. తర్వాత పురపాలక సంఘం వారి సహకారంతో G+1 అంటే మొదటి అంతస్తుతో కలిపి 5 గదులు నిర్మించడం జరిగింది. ఆ తర్వాత SSA వారి సౌజన్యంతో G+2 అంటే 4 గదులు, ఈ కుడివైపున ఉండే గదులు 2, 4. RMSA సహకారంతో G+2 8 తరగతి గదులు, ఇటువైపు ఉత్తర భాగంలో ఆ దక్షిణ వైపునటువంటి 2 గదులు, మొత్తము 8 తరగతి గదులు నిర్మించబడింది. నేటికి మొత్తం 17 తరగతి గదులతో పాఠశాలలో విద్యార్థులకు తరగతి గదుల కొరత లేకుండా పోయినది. ఈ పాఠశాల స్థాయికి చేరడానికి ఇంతటి అభివృద్ధికి కారణము 1999 నుండి 30/9/2016 వరకు
ప్రధానోపాధ్యాయునిగా పనిచేసి కీర్తిశేషులు కీర్తిశేషులు షేక్ అబ్దుల్ నాసిర్ గారి కృషి ఎన్నలేని కృషి ఉందని తప్పక చెప్పుకోవాలి. ఆయన గారికి పాఠశాల తరపున హృదయపూర్వక జోహార్లు మరియు అభినందనలు తెలుపుకుంటున్నాను. తర్వాత నేను ఈ పాఠశాలలో 12/6/2019 తేదీన హెడ్ మాస్టర్గా చేరడం జరిగింది. ఆనాటి విద్యార్థుల సంఖ్య 326. 2019లో పాఠశాలలో కొత్తగా చేరిన విద్యార్థుల సంఖ్య 148, 2020లో 155, 2021లో 180, 2022లో 175, 2023లో 139 మరియు ఈ సంవత్సరం 2024లో నేటి వరకు 170 మంది విద్యార్థులు కొత్తగా చేరడం జరిగింది. నేడు పాఠశాలలో చదివే మొత్తం విద్యార్థుల సంఖ్య 550తో 14 సెక్షన్లు ఉన్నవి. 14 గదుల్లో గ్రీన్ చాక్ బోర్డ్స్ గవర్నమెంట్ వారు నాడు నేడు కింద ఇవ్వడం జరిగింది. 14 ఐఎఫ్పీలు కూడా ఏర్పాటు చేయండి. ఐఎఫ్పీలు అంటే టీవీల మాదిరిగా పాఠాలు చెప్పేదానికి ఉంటాయి. దాని కూడా మన బోర్డు మీద రాసుకోవచ్చు. నాడు నేడులో పనిచేసిన క్రిస్టియన్ పాషా గారిచే ఒక టీవీ డొనేట్ చేయబడినది. అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ విద్యార్థుల సంఖ్యకు సరిపడా ఉపాధ్యాయులు లేరు. నాతో కలిపి ప్రస్తుతం మంజూరైన పోస్టులు 11 మాత్రమే. ఇంకనూ 11 పోస్టులు కావాల్సి ఉన్నది. అయితే సెప్టెంబర్ మాసం వచ్చేటప్పటికి కూడా వర్క్ అడ్జస్ట్ కింద డెప్యుటేషన్పై 9 మందిని నియమించడం జరిగింది. కానీ ఆ 3 నెలల కాలంలో విద్యార్థులతో మనం బోధన చేయడం చాలా కష్టంగా ఉంటుంది. కావున ప్రస్తుతం ఒక తెలుగు మంచి ఉపాధ్యాయుడు కూడా కావాల్సి ఉంది. ఏది ఏమైనా మా పాఠశాలలో ఇంకనూ 11 ఉపాధ్యాయ పోస్టులు కావాల్సి ఉంది. కాబట్టి ఈ విషయమే ప్రభుత్వంతో మంజూరు చేయటకు ఇక్కడ హాజరైనటువంటి పెద్దలు తగు శ్రద్ధ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈ పాఠశాల G+2 కింద 3 అదనపు తరగతులు నిర్వహించున్నాము. అవి పూర్తి కాలేదు. వాటిని కూడా పూర్తి చేయడానికి తగు చర్యలు తీసుకునవలసిందిగా కోరుచున్నాను. మా పాఠశాల యందు ఇప్పటి వరకు 18-19లో యాస్మిన్ మరియు ఖతీజా అనే అమ్మాయి ఇద్దరు విద్యార్థులు IIIT ఇడుపులపాయకు సెలెక్ట్ అయ్యి వారు బీటెక్ చదివి ప్రస్తుతం ఇద్దరు బెంగళూరులో సాఫ్ట్వేర్గా ఉద్యోగాలు చేస్తున్నారు. ఇది మనకు గర్వకారణం. అలాగే 2019లో జమ్మలమడుగు అఫియా అనే అమ్మాయి 8వ తరగతిలో నిర్వహించే NMMS పరీక్షకు ఎంపిక కాబట్టి సంవత్సరంలో 12,000 చొప్పున స్కాలర్షిప్ను పొందటకు 3 సంవత్సరాలు పొందినది. 2013-14 సంవత్సరంలో స్టేట్ సైన్స్ ఫేర్ నందు పాల్గొని విజేతగా నిలవడం జరిగింది. తర్వాత SSC పరీక్ష ఫలితాలు 2020-21లో 58 మంది మరియు 78 మంది అందరూ పాస్. అప్పుడు కరోనా టైం కాబట్టి కరోనాలో అందరూ పాస్ కావడం జరిగింది. 2022లో 86 మంది కానీ 58 మంది పాసు, 67%. ఉర్దూలో 99 మార్కులు రావడం జరిగింది 100కి. 2023లో 89 మందికి 66 మంది పాసు, 74%. ఉర్దూ తెలుగులో 100% పాస్ అయినారు, ఎవరు ఫెయిల్ కాలేదు. ఇంగ్లీష్లో 98 మార్కులు, ఉర్దూలో 95 మార్కులు రావడం జరిగింది. 2024 అంటే ఈ సంవత్సరం పోయిన మార్చిలో 82 మంది పరీక్షకు హాజరైనారు, 78 మంది పాస్, 95%. ఈ పర్సెంటేజ్ మా టౌన్లో అన్ని స్కూల్లో గవర్నమెంట్ స్కూళ్ళలో అన్నిటికంటే ఫస్ట్ మనదే కావడం నాకు గర్వకారణంగా ఉంది. తర్వాత ఉర్దూ తెలుగు గణితంలో 100% అందరూ పాస్ అయ్యారు, ఎవరు కూడా ఫెయిల్ కాలేదు. మ్యాథ్స్లో 100కి 100 మార్కులు వచ్చేవి. ఈ సంవత్సరం 2025లో 98 మంది విద్యార్థులు SSC పరీక్షలు రాయబోతున్నారు. వీరిలో 90 మంది పాస్ కాగలరని మా అంచనా. పాఠశాల యందు ముఖ్యంగా 3 ప్రధాన సమస్యలున్నవి. వాటిలో మొదటిది అసంపూర్తిగా ఉన్న తరగతులు 3 తరగతులు పైన నిర్మిస్తున్నాము, వాటిని పూర్తి చేయాలనేది మొదటిది. రెండవది కొరతగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను మంజూరు చేయించి నియమించడం గాను అధికారులను ప్రజావధిలో కోరుచున్నాను. మూడవది దాదాపు 200 మంది విద్యార్థులకు 4 సెక్షన్లలో విద్యార్థులకు సరిపడే డెస్కులు లేవు. డెస్కులు ప్రస్తుతము 200 మంది కావాల్సి ఉన్నాయి. 100 డెస్కులు పిల్లల కోసము, మరో 50 పరీక్షలు నిర్వహించడానికి అవసరం ఉంటుంది. కాబట్టి 150 డెస్కులు కావాలా. ఈ 3 కోరికలు నెరవేరుస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. పాఠశాలలో ఎక్కువ మంది విద్యార్థులు చేరుతున్నారు, కానీ వారిలో డ్రాప్అవుట్స్ అవుతున్నారు. దీనికి ఒక కారణము ఉపాధ్యాయుల కొరత. దీనివల్ల క్రమశిక్షణ కొరబడుతుంది. ఉపాధ్యాయులు తక్కువ ఉండరు కాబట్టి డిసిప్లిన్ తక్కువగా సరిగా ఉండదు, మంచి విద్యను అందించలేము. జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఉపాధ్యాయులు నియమించలేకపోతున్నారు. తల్లిదండ్రులు కూడా వారి పిల్లల పట్ల తగిన శ్రద్ధ చూపడం లేదు. ఏది ఏమైనా పాఠశాల అభివృద్ధికి విద్యాభివృద్ధికి మేము మా శక్తి మేరకు పనిచేస్తున్నామని సవినయంగా తెలుపుకుంటున్నాను. ఈ సందర్భంలో పెద్దలు తల్లిదండ్రులు ఇచ్చే సూచనలు సలహాలు పాటించి
పాఠశాల అభివృద్ధికి పాటుపడతామని తెలుపుకుంటున్నాను. ఈ సందర్భంగా చేసిన పెద్దలకు, తల్లిదండ్రులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ విరమించుకుంటున్నాను. జై హింద్. आज अयूब खान को सबको मेरे गुजारिश है, सबको ये पेरेंट्स कमेटी किस लिए लगे हैं बोले तो ये पेरेंट्स, ये टीचर, ये स्कूल के जिम्मेदार हैं, ये सब मिलके साथ लेके चलना करके ये मीटिंग रखे हैं। ये मीटिंग को हमारे मुख्तार साहब भाई CSR सर ये सब मीटिंग को आके थोड़ा हमको खुश करना बोल के इनको बड़े में बोले हैं। इसलिए ये बड़े में आके स्कूल को जितना भी हमको जो काम करना है हमारे लिए कोशिश कर दी है, काम करा दी हैं। इसलिए ये पेरेंट्स हमें अब इसलिए बुलाए हैं, इसलिए मीटिंग रखे हैं। पेरेंट्स ये स्कूल के जैसा लड़के पढ़ रहे हैं, इसलिए ये स्कूल में जितने क्या पढ़ते हैं, क्या लिखते हैं बोल के एक पेरेंट्स का नज़र बच्चे माँ बाप के ख्याल रखने का बल्ला का कोशिश करना है। इसलिए हम इस मीटिंग में जो भी हमारे पेरेंट्स आए हैं बहुत खुशी है। माँ बाप जितना हम बच्चों को जैसा तरबियत पाल के जैसा स्कूल को भेजते हैं वैसा भी ये लड़के हो लड़कियां हो माँ बाप की कदर रख के स्कूल में जितना भी हम जैसा बोलते हैं माँ बाप वैसा करके अच्छा उनका नाम खड़ा करना है, टीचरों का नाम खड़ा करना है, ये स्कूल का नाम खड़ा करना है। जो भी अभी ऐसा ये इतना बड़ा फंक्शन ये साल में लेके जैसा भी नहीं है, इसलिए ये पेरेंट्स को मैं दुआ चाहता हूँ सब अच्छी तरह है बोल के मैं दुआ करता हूँ। थैंक यू. అవసరం కేవలం తెలుసుకుంటూ తనవంతు సహాయం అందించుకుంటూ రాష్ట్రాలు ముందుకు నడిపించాలని ఎంతో తాపత్రయపడుతున్నారు. సో థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన ప్రెసిడెంట్ ప్రోగ్రామ్ CSR శ్రీ యుగంధర్ సార్ గారిని ఈ ఆత్మీయ వేదిక మీద ఉన్న మన HM గారికి, తర్వాత ముఖ్తియార్ గారికి, ఇతర పెద్దలందరికీ నా యొక్క నమస్కారం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన విద్యార్థుల తల్లిదండ్రులందరికీ నా యొక్క నమస్కారం. ఇక్కడ ఈ స్కూల్స్లో చదివే విద్యార్థులందరికీ నా యొక్క ఆశీస్సులు. ఈ యొక్క విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశానికి ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏమంటే, మీరు ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటారు స్కూల్కి. జనరల్గా పిల్లల్ని డ్రాప్ చేయడానికి వస్తూ ఉంటారు, లేదా ఏదైనా మీ పిల్లలకు సంబంధించి మాట్లాడటానికి వస్తూ ఉంటారు. కానీ టీచర్లు అనేవాళ్ళు మీకంటే ఎక్కువ మీ పిల్లల్ని ఒక రోజులో ఒక రకంగా ఇప్పుడు సిచ్యువేషన్లో చెప్పాలంటే చదువు చెప్పడం అనే దానికంటే కూడా భరిస్తున్నారు ఒక రకంగా. అర్థమైందా? ఎందుకంటే మేము చూస్తున్నాం వచ్చే కంప్లైంట్లు ఎట్లా వస్తున్నాయి పిల్లల నుంచి అనేది, తల్లిదండ్రుల నుంచి వస్తున్నాయి, టీచర్స్ నుంచి వస్తున్నాయి. సో మీరు పొద్దున్నే లేవగానే మీ పనులు చేసుకుంటారు, పిల్లలు హడావుడిగా రెడీ అవుతారు, స్కూల్కి వచ్చేస్తారు. తర్వాత మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి వాళ్ళు ఏదో ట్యూషనో ఇంకోటో చూసుకుంటారు. మీరు టీవీ సీరియల్లో సెల్లులో చూస్తూ ఉంటారు. తల్లిదండ్రులు మీ పనులు మీరు చేసుకుంటారు, అన్నం వండి పెడతారు, తింటారు, వాడి పని వాడు హోంవర్క్ చేసుకుంటాడు, పడుకుంటాడు. కానీ వాడు మెలకువతో ఉండే పిల్లలు, ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ మెలకువతో ఉండే పిల్లలు ఎక్కువ టైం స్పెండ్ చేసేది మీ దగ్గర కాదు, టీచర్స్ దగ్గర స్పెండ్ చేస్తున్నారు. సో ఈ టీచర్స్ బాధ్యత ఇప్పుడు గతంలో లాగా ఓన్లీ చదువు చెప్పడంతోనే అయిపోవట్లేదు. వాళ్ళకి చాలా పని ఒత్తిడి చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే సార్ చెప్పినట్టు కొంత ఉపాధ్యాయుల సమస్య కొరత ఉండొచ్చు, కానీ పిల్లలు ఇప్పుడు మారుతున్న సమాజంలో చాలా తెలివివంతం అయిపోయినారు. సో ఒక ఇష్యూ జరిగి ఉంటుంది, దాన్ని తల్లిదండ్రులకు ఒక రకంగా చెప్తారు, టీచర్లకు ఒక రకంగా చెప్తారు. సో తల్లిదండ్రులు పిల్లలు కొట్లాడుకోవడం అనేది కామన్ పాతకాలంలో. ఇప్పుడు కొట్టినారంటే మీరు కొట్టరు, ఇంట్లో ఎలాగో కొట్టరో మానేసినారు తల్లిదండ్రులు. టీచర్లు కొట్టేదానికి లేదు. పక్కన పిల్లలు కొట్లాడుకున్నా వచ్చి టీచర్ల మీదనే కొట్లాడతారు.
లాస్ట్కి స్టేషన్లకు కూడా వస్తున్నాయి పిల్లలు కొట్లాడుకున్న కంప్లైంట్లు, స్కూల్లో చిన్న చిన్న పిల్లలు కొట్లాడుకున్నాయి. అంటే అంత సెన్సిటివ్ అయిపోయినారు తల్లిదండ్రులు కూడా పిల్లల మీద. ప్రేమ అవసరమే, అట్లే మారుతున్న పరిస్థితులలో పిల్లలు కూడా సెన్సిటివ్గానే ఉన్నారు. కానీ కొంచెము విద్యార్థుల్ని స్కూల్లో ఎక్కువ సమయం ఒక రోజులో భరించే టీచర్ల పరిస్థితి ఏందనేది కూడా మనం ఆలోచించాలి. చాలా సమస్యలు మాకు, అంటే కొన్ని పేర్లు ఉదాహరణ తీయకూడదు, పర్టికులర్గా స్కూల్స్ కానీ అట్లా మెన్షన్ చేయకూడదు, కానీ ఆ వీడియోలు చూస్తే మనకు అర్థమవుతుంది పిల్లలు ఇట్లా కూడా ఉంటారా అని. స్కూల్లో అక్కడ లేడీ టీచర్ పాఠం చెప్తా ఉంది, ఇక్కడ ఒక స్టూడెంట్ స్పైడర్ మ్యాన్ వేషాలు వేస్తున్నాడు. అంటే గోడ మీదకి ఇట్లా పాకినట్టుగా, కింద కప్పలాగా గెంతినట్టుగా ఆడ టీచర్ చెప్తా ఉంది క్లాసు, పిల్లలంతా కూర్చున్నారు, వీడొక్కడు. అంటే అలాంటి పిల్లలు కూడా ఉంటారు. తల్లిదండ్రులు చెప్తే నమ్మరు. మనం సీసీ ఫుటేజ్ చూస్తే కానీ అర్థం కావట్లే పిల్లలు ఎట్లున్నారనేది. సో పిల్లల్ని సముదాయించడం, చదువు చెప్పడం ఒక పక్క అయిపోయింది, సముదాయించడం చాలా కష్టం అయిపోయింది టీచర్లకి. కాబట్టి ఇప్పుడు టీచర్ రోల్ అనేది చాలా ఎక్కువ ఉంది సమాజంలో. దాన్ని వాళ్ళు చాలా సమర్థవంతంగా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటా పనిచేస్తూ ఉన్నారు. కొంచెం మీరు తల్లిదండ్రులు కూడా దానికి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే పిల్లవాడిని మనము ఎక్కువగా వాళ్ళ మీద శ్రద్ధ పెట్టట్లే. అది అందరి తప్పు, మనందరి తప్పు, ఇంక్లూడింగ్ నేను కూడా ఒక పేరెంట్ కాబట్టి మనందరి తప్పు. ఒక పిల్లవాడు చెడిపోవాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరు, ఏ టీచరు కోరుకోడు. ఒక పిల్లవాడు బాగుపడితే, మన పిల్లవాడు బాగుపడితే మనం ఒక్కళ్ళమే ఆనందిస్తాం. కానీ అలాంటి ఆనందము ఒక టీచర్కి ఒక 30 సంవత్సరాల సర్వీస్లో ఎంతమంది విద్యార్థులు అందించుంటారు. సో మనందరికంటే ఎక్కువ ఆనందించేది టీచర్. కాబట్టి వాళ్ళు దాన్ని ఒక బాధ్యతగా, ఒక మంచి స్పిరిట్తో చేస్తూ ఉన్నారు. సో మనం అందరము టీచర్స్కి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చాలా పని ఒత్తిడిలో పనిచేస్తూ ఉన్నారు. అది మనం తల్లిదండ్రులందరం అర్థం చేసుకోవాలా. చిన్న విషయాలకి టీచర్లతోని గొడవ పట్టడం కానీ ఏదైనా జరుగుతాయి. ఇంతమంది పిల్లలు ఉన్న తర్వాత ఏదో ఒక చిన్న పిల్లోడు కొట్లాడటమో, టీచర్ కొడితే స్టేషన్కి వస్తున్నారు. టీచర్ కొడితే స్టేషన్కి ఎప్పుడు రావాలా? ఒక రక్తగాయం జరిగింది, ఒక తీవ్రమైన గాయం జరిగిందంటే స్టేషన్కి రావాలా. తల్లిదండ్రులు కొట్టడం మానేసినారు, టీచర్లు కొట్టడం మానేసినారు, పోలీసు వాళ్ళని కూడా కొట్టొద్దు అంటున్నారు. ఇంకా వాడు ఎట్లా బాగుపడేది? పిల్లలు ఎప్పుడు తప్పు చేసిన వాడిని సామధాన భేద దండోపాయాలని ఉన్నాయి. అర్థమైందా? తెలుగులో మీకు అందరికీ తెలుగు అర్థమవుతుందా నేను చెప్పేది? సో ఏదైనా ఒక మనిషిని సంస్కరించడానికి ఇన్ని రకాల పద్ధతులు ఉన్నాయి. మంచిగా చెప్పడము, కొట్టడము, ఏదైనా ఆశ చూపించి మనం పిల్లలకు చెప్తాం కదా, నువ్వు ఈ పని చేస్తే నీకు అది ఇస్తాను, ఏదో ఒకటి ఇస్తానని, ఇట్లా నానా రకాల పద్ధతులు ఉన్నాయి. సో ఏదో రకంగా సముదాయించకపోతే పిల్లవాడు ఇప్పుడున్న పరిస్థితులలో ఆ సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయినారు పిల్లలు. మీరు సెల్ ఫోన్ సరే, వాడి గోల ఎందుకులే, వాడు చిన్నప్పటి నుంచే భోజనాన్ని తినిపించడానికే వాడికి సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు. అది చూస్తున్నాడు వాడు సెల్ గెలుపుతూ ఉంటాడు, మీరు నోట్లో పెడతా ఉంటాడు. ఏం పెడుతున్నాడో కూడా వాడేం చూడడు. వాడు ఏం పెట్టినా వెళ్ళిపోతుంది వాడి నోట్లోకి. సో అది వాడికి టేస్ట్ ఉందా లేకపోతే ఏమీ చూడడు. సో అట్లా అయిపోయిన పరిస్థితులలో, యాంత్రికంగా అయిపోయిన పరిస్థితులలో టీచర్లు చాలా బృహత్తరమైన కార్యం చేస్తున్నారు వాళ్ళ బాధ్యతగా. కాబట్టి మీరు మీరు వాళ్ళకి మనం అందరం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సొసైటీలో ఇప్పుడు వచ్చే అవుట్పుట్ ఎంత రాను చాలా ఘోరంగా ఉంది. యూత్ ఎవరైతే వస్తున్నారో, తెలివైన వాళ్ళు ఎట్లయితే బాగుపడుతున్నారో, కొంచెము చెడిపోయే పిల్లలు కూడా అంతే సొసైటీకి ప్రమాదకరంగా వస్తూ ఉన్నారు. మీరంతా చూస్తూ ఉన్నారు. ఇప్పుడున్న మేము కూడా ఈ మామూలుగా డ్రగ్స్ అవి కూడా కొంచెము మన సొసైటీలో, మన కల్చర్లో ఎక్కువైపోయినాయి లాస్ట్ కొద్ది సంవత్సరాలుగా. సో దానివల్ల తక్కువ వయసులోనే పిల్లలు చెడు వ్యసనాలకు అలవాటు పడుతూ ఉన్నారు. సెల్ ఫోన్లో వాళ్ళకి ఏం కావాలో దానికంటే ఏం చెడిపోవాలో అది ఎక్కువ వస్తూ ఉంది. కాబట్టి పిల్లలు తొందరగా మంచి కంటే కూడా చెడుకి అలవాటు అయిపోతూ ఉన్నారు. ఆ పరిస్థితులలో తల్లిదండ్రులు కొంచెం పిల్లల మీద ధ్యాస పెట్టాల్సిన అవసరం ఉంది. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ. సో ఆడపిల్లలు మాకు ఈ ఎలోప్మెంట్ కేసులు ఇవి కూడా ఇట్లాంటివి ఎక్కువైతూ ఉన్నాయి. దాంట్లో ఒక ఆడపిల్ల చెడిపోతూ ఉందంటే దాంట్లో మన బాధ్యత కూడా ఉంది. తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలి. కాబట్టి తల్లిదండ్రులు కూడా మీరు పిల్లల్ని గమనించండి కొంచెం.
పొద్దున్నే లేస్తే అందరూ ఏదో నేను ఇందాక చెప్పినట్టు ఏదో టీవీ సీరియల్ చూస్తారనేది కాదు. మీ పనిలో మీరు పోతూ ఉన్నారు. కూలి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు, అన్ని రకాలు ఉన్నారు, ఆఫీస్కి పోయే వాళ్ళు ఉన్నారు. మన బాధ్యత, మనం పిల్లలకి ఏదో సంపాదించి పెట్టాలనే ఆత్రం ఉంది దాంట్లో. సో డబ్బు ఇవ్వటం ముఖ్యమే పిల్లలకి, కానీ దానికంటే ముందు ఈ సొసైటీకి మీకు ఉపయోగపడేటట్టు తయారు చేయటం కూడా చాలా అవసరం. ఆ పాత్ర ఎక్కడ జరుగుతూ ఉంది? ఇంట్లో జరుగుతుందా? స్కూల్లో జరుగుతూ ఉంది. సొసైటీకి ఉపయోగపడేటట్టు ఒక విద్యార్థిని తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే. కాబట్టి మనము స్కూల్కి అట్మోస్ట్ గౌరవం ఇవ్వాలి. సో మీరందరూ అది గుర్తుంచుకోండి. పిల్లల్ని మీరు కూడా గమనించండి. సెల్ ఫోన్లు వీలైనంత తక్కువ వేయండి పిల్లలకి. అర్థమైందా? అట్లని పూర్తి టెక్నాలజీకి మనం దూరం చేసేదానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో కాదు. వాడికి మినిమం టెక్నాలజీ తెలిసి ఉండాలి. మనం టెక్నాలజీకి దూరం చేసేదానికి కాదు. సెల్ ఫోను, కంప్యూటరు ఇవన్నీ మన జీవితంలో భాగం అయిపోయినాయి. కాబట్టి దాన్ని వాడేటప్పుడు కొంచెం ఆడపిల్లల మీద కానీ మగపిల్లల మీద కానీ కొంచెం వాళ్ళు దేనికి వాడుతున్నారు, ఎంతసేపు వాడుతున్నారు, సో అది గమనించాల్సిన అవసరం ఉంది. చెడు వ్యసనాలకి లోను కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మీ బాధ్యత ఉంది. పిల్లలు కూడా మీరు 10th క్లాస్ పిల్లలు ఎక్కడున్నారమ్మా? మీరే ఇప్పుడే సార్జరీ, సో మంచి రిజల్ట్ తీసుకురావాలి ఈసారి ఎగ్జామ్స్లో. సరేనా? బాగా చదివి మంచి స్కూల్కి మంచి పేరు తీసుకురావాలి. సో అన్ని క్లాసులు ఉన్నాయి కదమ్మా, 3 స్కూల్స్ ఉన్నాయి. సో ఎలిమెంటరీ ఆల్ సెక్షన్స్ ఉన్నాయి. కాబట్టి పిల్లలందరూ కూడా మంచిగా చదువుకొని మీ యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలని చెప్పేసి మీ తల్లిదండ్రులకి, మీ ఉపాధ్యాయులకు కూడా మంచి పేరు తీసుకొని రావాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో అనంత కరుణామయుడు, అభినీయులు, పెద్దలు, టీడీపీ రాష్ట్ర కార్మిక కార్యదర్శి ముఖ్య అతిథి బిఎస్ ముక్తార్ గారికి, ఆ పోలీస్ గౌరవనీయు యుగంధర్ గారు, మాట్లాడుకుందామా? సైలెన్స్ అయిందామా? వింటానంటే మంచి విషయాలు చెప్తా, లేదు మాట్లాడుకుందామంటే నేను పెట్టేస్తా. మైక్ వినాలి, చక్కగా వినాలి. నేను కూడా మున్సిపల్ స్కూల్ చదివింది. పెద్దలు మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా మేము విన్నాం కాబట్టి ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాం. మేము కూడా అది గమనించాలి. పిల్లలు మీ మాటలు పెడితే ఇక్కడ వచ్చిన వక్తలు వాళ్ళ అమూల్య సమయానికి కేటాయించి రావడం అంటే సన్న మాటలు కాదు. మా సిఐ గారు ఎంతో బిజీ, అన్న ముక్తార్ గారు 2 ఈ స్కూల్లో పోయి వచ్చారు. మరి ఇక్కడ వచ్చిన తర్వాత కూడా మీరు మాట్లాడుతూ ఉంటే ఈ సమబాని అడుగుతున్నాను నేను. తల్లిదండ్రులు కూడా మీరు చక్కగా వినాలి. ఎందుకు ఈ మీటింగ్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం అంటే, మరి తల్లిదండ్రుల అశ్రద్ధ, టీచర్ల కొంత అశ్రద్ధ కూడా ఉంది కాబట్టి ప్రభుత్వం ఈ పాలసీని ఇంప్లిమెంట్ చేసింది. అయ్యా, టీచర్లు తల్లిదండ్రులు ఇక్కడ కలిసాలి, ఈ పిల్లల భవిష్యత్తును ముందుకు తీసుకుపోవాలి, భావితరాలకు ఇలా అవసరం కాబట్టి పిల్లలు ఈ పాలసీని ఏర్పాటు చేసింది మన విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు. కాబట్టి ఇక్కడ చెప్పే వక్తల మాటలు వినాలి మీరు. మరి ఎందుకు ఈ పిల్లలు ఈ విధంగా చనిపోతున్నారు? దీనికి కారణం ఎవరు? ఎప్పుడైతే గతంలో మాకు చెప్పేవారు పెద్దలు, తల్లి బడి ఒడి అని చెప్పారు. మరి ఆ విధంగా మీరు పాటిస్తున్నారా? తల్లిదండ్రులు మీకే చెప్తున్నాను, మీరు పాటిస్తున్నారా? పిల్లప్పుడు పొద్దున్నే ఉదయాన్నే లేచి వాళ్ళకు చదువు చెప్పడానికి పుస్తకాలు ఇస్తున్నారా? ఇవ్వడం లేదు. ఏం చేస్తున్నారు మీరు? సెల్లులు ఇస్తున్నారు, టీవీ ఆన్ చేసి పెడుతున్నారు, పొద్దున్న బైక్ ఇస్తున్నారు, బైక్ రైడింగ్ చేస్తున్నారు. బైక్ రైడింగ్ చేసి ఎన్నో తప్పిదాలు జరుగుతున్నాయి పిల్లలకు. దీనంతా బాధ్యతలు ఎవరు? మీరే. కాబట్టి దీనిపైన దృష్టి సాధించాలా. ఈ మధ్యన చూసినా మేము ఎన్నో అఘాత్యాలు జరిగినాయి. పిల్లలు కొట్లాడుతూ ఉంటే ఒక ఉపాధ్యాయులు అడ్డుపడితే ఆయన కొట్టినారు. అది ఎంత నష్టం జరిగింది. ఆ నష్టాన్ని పూనుకోవడానికి, వాళ్ళ కుటుంబానికి ఆదుకోవడానికి ఎవరున్నారో చెప్తున్నారు. ఎంత క్రైమ్ ఉంటే, ఎంత వానికి కక్ష ఉంటే ఆ విధంగా వాళ్ళు చేస్తారా? దానికి కారణం రీల్స్. ఈ మధ్య రీల్స్ ఎక్కువైపోయినాయి, పిల్లల రీల్స్ ఎక్కువైపోయినాయి. మీరు సెల్లులు ఇవ్వడం ఏది గారం ఎక్కువైపోయింది తల్లిదండ్రులది. కాబట్టి ఉపాధ్యాయులు కొడితే మీరు వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారు. సార్ చెప్పినట్టు ఎన్నో వస్తున్నాయి ఆ దగ్గరికి. కాబట్టి ఉపాధ్యాయులు కొట్టడం ఎందుకంటే
పిల్లల భవిష్యత్తు కోసం కొడతారు వాళ్ళు. అంతే తప్పగా వాళ్ళ పిల్లల కక్ష కాదు, కష్టం కట్టి కొట్టారు. కాబట్టి గమనించాలి మీరు తల్లిదండ్రులు. కొట్టిన తర్వాత మళ్ళీ మీరు కొట్టాలా, అప్పుడు కంప్లైంట్ ఇవ్వండి. మీకు అరే ఇంట్లో కొడతారు మళ్ళీ సార్లు కొడతారనే భావన వాళ్ళు కలిగితేనే వాళ్ళు పైకి వస్తారని నేను చెప్తున్నా. కాబట్టి ఇక్కడ సమయం తక్కువ ఉంది కాబట్టి ఇక్కడైనా తల్లిదండ్రులు దృష్టి సాధించాలి, పిల్లలపైన మంచి విద్యాబోధనలు ఇవ్వాలి, ధార్మిక విద్యాబోధనలు అందించాలి. ధార్మిక విద్యాబోధనలు వెనుకబడుతున్నారు. ఏదైతే మనము ధర్మం చెప్పిందో ఆ ధర్మమైన విషయాలు కూడా చెప్పడం లేదు. కాబట్టి ఈరోజు వృద్ధాప్యంలో తల్లిదండ్రులను కొట్టే పరిస్థితికి వచ్చారు. అలాగే మన కమ్యూనిటీ చాలా వెనుకబడి ఉంది. ఈ దృష్టిని సాధించాలి. వేరే కమిటీ వాళ్ళు మంచి మంచి ఉన్నత విద్యలు సాధించి డాక్టర్లు, లాయర్లు ఎన్నో ఉన్నతమైన స్థానం చేరుతున్నారు. మా పిల్లలైతే ఏమి మార్కెట్, కూరగాయల దాంట్లో ఆటోలు, రిక్షాలు, మరి ఎన్నెన్నో రోడ్లపైన ఎన్నో చెడుల వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. దీనికి ఎంత కారణం తల్లిదండ్రులే. మీరు దండించడం లేదు, వారికి దండించకుండా మీరు గోపు ఎక్కువైపోయింది మీది. కాబట్టి దీనిపైన దృష్టి సాధించి ఇక్కడైనా పిల్లలపైన భవిష్యత్తు కోసం, భావితరాల కోసం, మన దేశ అభివృద్ధి కోసం మీ వంతు మీరు చేయాల్సిందిగా కోరుకుంటూ ఇలాంటి అవకాశాన్ని కల్పించినందుకు మరొకసారి విద్యా కమిటీ చైర్మన్ మరియు ప్రధాన ఉపాధ్యాయులు మీరందరి ఈ అవకాశం కల్పించినందుకు సెలవు తీసుకుంటూ జై హింద్, జై భారత్. सदर मोहतरम, इस स्कूल के सदर मुदर्रिस जनाब इमाम हुसैन साहब और आज के पेटीएम मीटिंग के सिलसिले में जो मेहमान खुसूसी के हैसियत से जो आए हैं, रियासती टीडीपी के इंचार्ज जनाब मोहतरम मुख्तार अहमद साहब और आप अक्सर यहाँ पर चेयरपर्सन की हैसियत से भी थे, वाली, और उनके बाद शहर प्रदूषण के मशहूर एक डायनामिक पर्सन यहाँ पर सर्किल इंस्पेक्टर जो टू टाउन के जो रहने वाले हैं, मैं उनका तहे दिल से शुक्रिया करता हुए आज के इस प्रोग्राम को आपने यहाँ पर कबूलियत करते हुए खुशामद हैं हम उनके लिए। और सबसे बेहतर यहाँ पर इस कार्यक्रम को यानी इस प्रोग्राम को अंजाम देने वाली एक बड़ी शख्सियत जो इस स्कूल के कमेटी के चेयरमैन जनाब लाल बादशाह साहब, और उसके बाद शहर पद्दूर टाउन एंड वाइस प्रेसिडेंट जनाब खलील साहब, मैं उसके बाद प्रजा सेवा समिति जनाब मोहतरम अयूब खान साहब, और हमारे दरमियान में डॉक्टर साहब हाजिर हुए, मैं उनका भी तहे दिल का शुक्रिया अदा करता हुआ, और हमारे हिंदी पंडित साहब, मर्द और ख़वातीन हज़रात, तलबा और तालिबात इस स्कूल में जो पढ़ रहे हैं, और इस स्कूल को जो है तलबा और तालिबात से जो संभालने वाले असातिज़ा, टीचिंग स्टाफ और नॉन टीचिंग स्टाफ, इस पेरेंट्स टीचर मीटिंग के अंदर जो शिरकत फरमाए हैं, मर्द और ख़वातीन, जितने भी जो डिपार्टमेंट्स के जो है यहाँ पर हेल्थ डिपार्टमेंट वाले भी जो आए हैं, मैं उनको भी जो है सलाम पेश करता हुआ अपने कुछ अल्फाज आपकी खिदमत में अंजाम देता हूँ। यहाँ पर मर्द की हैसियत से कम तादाद में जो हाजिर हुए हैं, मैं इन ख़वातीन को मुबारकबाद देता हूँ जो ज़्यादा कसीर तादाद में जो हाजिर हुए। तलबा का शौक అవును మేడం, మెయిన్ సబ్జెక్ట్ మనం ఏం చెప్పాలో అది చెప్పాలి. कसीर तादाद वक्त, छोटे बच्चे होने की सूरत में खाने की तादाद जो है, बच्चों को भूख लग रही होंगी, ये वक्त ऐसा नाजुक है। मैं एक चंद ही लम्हों में अपनी बात को ख़त्म करता हुआ भी मैं आपकी खिदमत में आगे बढ़ रहा हूँ। अभी मैडम साहबा कह रहे थे ये एक पॉलिसी है, यहाँ पर स्टेट पॉलिसी अलग चीज़ है और एनसीईआरटी की पॉलिसी अलग चीज़ है। यहाँ पर तो नेशनल काउंसिल एजुकेशन की एक जो पॉलिसी है वो अलग चीज़ है,
तो स्टेट एजुकेशन काउंसिल की जो पार्टी है इसके अंदर जो है हमें कायद हैं। तो स्टेट लेवल जो पॉलिसियाँ होते हैं उनके अंदर जो है हम बाकायदगी से मदारिस के अंदर, स्कूल्स के अंदर, कॉलेजेस के अंदर जिन बातों को यहाँ पर रखना समझते हैं वही बात जो है यहाँ पर चलाई जा रही है। ख़ास तौर से यहाँ पर मोहतरम हमारे सीए युगंधर साहब को इसलिए यहाँ पर बुलाना पड़ा कि आजकल के हालात स्कूल के अंदर, तलबा और तालिबात के अंदर, असातिज़ा और तलबा और तालिबात के अंदर घमासान के लड़ाइयाँ चल रहे हैं। हम अपनी जिम्मेदारी से अपने बच्चों को जब तक मदारिस को भेज रहे हैं कि हम समझते हैं कि अपनी जिम्मेदारी हो गई है, ये इस तरह से नहीं हुई, बल्कि हमारा बच्चा रोज़ाना स्कूल जा रहा है या नहीं इसके ऊपर तनकीद करना हमारी जिम्मेदारी है। उसकी निगरानी करना वालिदैन की जिम्मेदारी है कि महीने में बच्चा या लड़की या लड़का कितने दिन स्कूल जा रहा है, ये उसकी जिम्मेदारी है। उस लड़के की वालिदैन की जिम्मेदारी है कि हमारे बच्चे कहाँ तक पढ़ रहे हैं। कि यूं ही जो है हम यहाँ पर यूं तो कहते रहे हैं स्कूल का मामला है, यहाँ पर घंटों जो है स्कूल के मामले में जो है हम बात कर सकते हैं, लेकिन चंद ही बातों में आपको एक जिम्मेदारी मैं सौंप रहा हूँ। हालात देख रहे हैं आप, टीवियों के अंदर अखबारात को देख रहे हैं, ख़बरों की हालत देख रहे हैं, अखबारों के अंदर जो है न्यूज़ देख रहे हैं, यूट्यूब में देख रहे हैं कि हाल ही में जो है शहर फतेहपुर के अंदर कई लड़के और लड़कियों के, असातिज़ा के और लेक्चरर्स के दरमियान जो है बहुत सारे झगड़े फसादात हो रहे हैं। इसकी वजह और इसकी बुनियाद यही है कि हुकूमत के पॉलिसी के अंदर हमारे सीआई साहब अभी कह रहे थे कि ना बच्चे को मारो और ना असातिज़ा कुछ कहो, ना वालिदैन को डांटो, ना बच्चे को डांटो। ये है गलती हमारी। जब तक बच्चे को अगर हम नहीं डांटेंगे, चाहे वालिदैन हो, वालिदैन भी अगर बच्चों से ज़्यादती करे तो बच्चों के हुकूक के अंदर ये बात आती है कि बच्चा अपने वालिदैन के ऊपर शिकायत करे पुलिस स्टेशन के अंदर। क्या कहेंगे पुलिस स्टेशन वाले भी, बच्चे को बाजू कर जो है अपने बच्चों के वालिदैन को जो है स्टेशन के अंदर बंद कर दें। यह है हालात। इसलिए मैं कह रहा हूँ कि जहाँ तक हो सके हमारे तलबा, हमारे स्कूल के तलबा, हमारे ही बच्चे और बच्चियाँ स्कूल को कितने दिन जा रहे हैं ये अपनी जिम्मेदारी है। ये जो है गवर्नमेंट की स्कूल है, इसके अंदर बहुत सारे इंसेंटिव्स दिया जा रहा है, दोपहर खाने का प्रोग्राम रखा गया है, बच्चों को स्कूल के अंदर जो है किताबें पढ़ने के लिए दिए गए हैं और बच्चों को पैरों के अंदर पहनने के लिए चप्पल दिए गए हैं, और जो किताबें गवर्नमेंट के जानिब से जो मिलते हैं उनको रख लेने के लिए जो है यहाँ पर बैग्स भी वगैरह दिया है। अब दूसरी बात क्या है, हमारे वज़न यहाँ पर बतलाइए। हमारे वज़न यही है कि हम बच्चों के ऊपर कम तरह से जो है बहुत ही जो है हम निगहबान कर रहे हैं। हाल ही की बात है, हमारे कई मदारिस के अंदर जो है तलबा और तालिबात और वालिदैन के हालात नासाजगार होने की वजह से जो है हम आजकल पुलिस स्टेशनों के पीछे फिर रहे हैं। तो ऐसे हालात हमें नहीं होना चाहिए। जब तक हम अपने बच्चों को डिसिप्लिन में नहीं रखेंगे, डिसिप्लिन इज़ डिवोशन, एक ऐसी भक्ति है जिस तरीके से नमाज के अंदर हम जितना मुनज़्ज़म अंदाज में जो है हम नज़्म ज़ब्त क़ायम करते हैं, उसी तरह तालीम के अंदर भी जो है यहाँ पर नज़्म ज़ब्त क़ायम करना ज़रूरी है। जब तक इंसान के दरमियान, बच्चे के दरमियान नज़्म ज़ब्त, तालीम व तरबियत के दरमियान नज़्म ज़ब्त, फाइनेंशियल मामले में नज़्म ज़ब्त अगर नहीं है, बातचीत करने के अंदाज में भी अगर यहाँ पर नज़्म ज़ब्त नहीं है तो हालात जो है यहाँ पर बिगड़ने के अंदाज होते हैं। देखिए वो ज़माना था, जनाब अय्यूब साहब कह रहे थे कि जब हम छोटे थे तो स्कूल के अंदर इधर मुदर्रिस एक मुअल्लिम जो है हम पर मार पिटाई कर रहे थे, तो उसके बाद हम फ़ौरन घर में इनके ताल्लुक़ से जो है अगर हम उनका कंप्लेंट करेंगे तो घर में भी जो है घर के वालिदैन और भाई बहन भी जो है हम पर जो है डांट और पीट करेंगे। डर के मारे बच्चा कुछ नहीं बोलेगा तो अपने हालात के एतबार से उसकी पढ़ाई जारी रखेगा। बच्चों को आजकल के हालात से, अभी जनाब मोहतरम युगंधर साहब कह रहे थे, बच्चों के हाथ में सेल फोन देना ज़रूरी है। यहाँ तक ज़रूरी है कि हम जितना खाना
अपने पेट भर खा सकते हैं उतना ही खाना दे सकते हैं। सेल फोन के अंदर जितनी चीज़ ज़रूरी है उतनी ही ज़रूरी देना है। फॉर एग्जाम्पल बच्चे को टेबल्स नहीं आ रहे हैं, पहाड़े नहीं आ रहे हैं, 2 एकम 2, 2 8 16, 2 9 18 इस तरह के, तो सेल फोन में बच्चा जो है टेबल्स देखकर जो है लिख सकने की एक सलाहियत है उसे, तो वहाँ तक ही उसको महदूद रखना है। लेकिन पेरेंट्स भी क्या करना चाहिए कि बच्चे की तालीम और तरबियत के ऊपर जो है निगाह रखना, बच्चे की तालीम पर निगाह रखना और बच्चे स्कूल तक कहाँ जा रहे हैं ये भी देखना। जब तक अपनी जिम्मेदारी बच्चों के ऊपर ना रखेंगे तो हम अपने बच्चों को गलत रास्तों के अंदर ज़्यादा तादाद के एतबार से हम बच्चों को जो है बिल्कुल खुश नहीं कर सकते। लिहाजा मैं आप तमाम हजरात से गुजारिश करता हूँ जो यहाँ पर मुझे जो मौका अता फरमाया है, मैं इनका तहे दिल का शुक्रिया अदा करता हुआ भी मैं अपनी जगह लेता हूँ। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। ఏంటంటే విషయము ఉద్యోగస్తుడు కానీ ఇంకా ఏమైనా కానీ ఎంత ఎత్తుకన్నా ఎదగని అతనిలో క్యారెక్టర్ లేకపోతే, ధర్మం అనేది లేకపోతే, సత్యం అనేది లేకపోతే ఎంత సంపాదించినాడని కాదు, ఎన్ని మంచి గుణాలు ఉన్నాయనే విషయం. ఆ వినయము విధేయత ఎంతో దూరం తీసుకొని పోతుంది అంటే దాని గురించి 2 ముక్కలలో చెప్పేస్తాను. నేను 6వ తరగతి 2 నెలలు చదివి బడి మానేసాను. మా గురువులు ఏంటిరా బడి మానేస్తే ఎట్రా అంటే అప్పటికే నేను టైలర్ షాప్ పెట్టుకొని కుడుతున్నాను అంటే ఇంతకంటే నాకు వేరే మార్గం లేదమ్మా, ఇంకా నాకు నేను పైకి పోలేనన్నా. లేదురా నువ్వు మంచివాడివిరా, నువ్వు చదివితే గొప్పవాడి అయిపోతావురా, చదవాలరా అంటే ఇంకెక్కడ నాతో కాదమ్మా అని మొరపెట్టుకున్నాను. లేదురా నువ్వు చదవాలని పట్టుబట్టి మా యొక్క 4వ తరగతి మేడం నన్ను మళ్ళీ చదువువైపుకు మళ్ళించింది అన్నమాట. ఎందుకురా అంటే నేను 5వ తరగతి వరకు చదివేటప్పటికీ వాళ్ళ ఇంట్లో కట్టెలు కొట్టేవాడిని, బయారు సరుకులు తెచ్చేవాడిని, బిందెతో నీళ్లు పోసేవాడిని. మా గురువులకు ఆ విధంగా సేవ చేసినాను కాబట్టి నేను టైలర్గా పని చేస్తూ ఉంటే, లేదురా నువ్వు మంచివాడివిరా, నువ్వు చదవాలరా అనేది నన్ను మళ్ళీ చదువువైపుకు పంపిస్తాను. అంటే అర్థం ఏంటంటే వినయం, విధేయత, మంచి నడవడిక పిల్లలలో ఉండాలన్నమాట. ఆ పద్ధతిలోనే ఒకరు ఎవరైనా మేలు చేస్తే విశ్వాసం గుడికి పనులకు ట్రాన్స్ఫర్ అయినాను. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేదానికి పోటాపోటీగా ఉన్నారు ఈ ఊళ్ళోని చాలామంది హిందీ పండిట్లు. అది 1990 ఆ రోజుల్లో ఈ ముఖ్తార్ సార్ వారు కృతజ్ఞత అంటే ఆయనను చూస్తే నా కళ్ళలో నేటికి కూడా నీళ్ళు వస్తాయి. ఎన్నో కష్టాలు పడేవాడిని, భార్య పిల్లలను వదిలి అక్కడనే ఒంటరిగా ఉండి వారానికి ఒక పారి వచ్చేవాడిని. వచ్చేటప్పుడు పోయేటప్పుడు చాలా కష్టం ఉండేది. మా ఊరి పెద్దలతో సార్ దగ్గరికి వస్తే ఎక్కడుంటావు ఏం కథ అని అడిగాడు. చాలా దూరం ఉన్నాను సార్ అంటే నీకు మొత్తం ప్రిఫరెన్స్ ఉండాలనే ఉద్దేశంతో ఆయన వరదరాలు సార్తో చెప్పించి ట్రాన్స్ఫర్ చేయించాడు. అంటే ఇప్పటికి 34 ఏళ్ళు అవుతుంది. 34 ఏళ్ళు ఉండే కానీ ఆయనను చూస్తే నాలో కృతజ్ఞత భావన అనేది ఉబ్బికి ఉంటుంది. ఆ విధంగా ఉండాలా మనిషి అనేవాడు. మీకు పాట కావాలా, మాట కావాలా, ఎన్నో టైం ఉంటుంది. కానీ ఒక మంచి తల్లిదండ్రుల నుంచి ఒక పాట పాడి ముగిస్తాను. ఏం సార్ పర్మిషనా? ఎందుకంటే అమ్మ యొక్క విలువ ఈ పాటలో బాగా తెలుస్తుంది. మన పిల్లలు కూడా అమ్మ యొక్క విలువను తెలుసుకుంటారు. తల్లి, తండ్రి, గురువు, దైవం వాళ్ళ యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాడు ఎప్పుడు కూడా పైకి అంటే ఉన్నత స్థాయికి చేరుకుంటాడు. ఆ స్థాయి ఏంటంటే ఎవరిలో అయితే వినయం. తల్లిదండ్రులందరికీ నమస్కారాలు, విద్యార్థులందరికీ శుభాశీస్సులు. మరి వచ్చిన ప్రతి తల్లి తండ్రి కూడా మీ విద్యార్థుల యొక్క ప్రగతిని అంటే చదువులో మీ విద్యార్థులు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది అని ప్రతి టీచర్ నుంచి మీ పిల్లల గురించి తెలుసుకొని ఉంటారనుకుంటున్నాను. మరి ఈ మెగా పేరెంట్ టీచర్ తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఈ పెద్ద పండగలాగా చేస్తున్న ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశమే అది. ఏదంటే మీ పిల్లలు వారి చదువులో ఏ విధంగా ఏ స్థానంలో ఉన్నారు, వారు ఏ విధంగా వారి ప్రవర్తన ఉంది, పాఠశాలలో ఎలా ఉన్నారు అనేది తెలుసుకోవడం కోసమే ప్రభుత్వం
తల్లిదండ్రులందరూ కూడా మీ పిల్లల గురించి ఇప్పుడు లేదా ఏదైనా చిన్న చిన్న వాళ్ళలో లోపాలు ఉన్నాయా, తప్పులు ఉన్నాయా అనేది ఇప్పుడు మీరు గ్రహించుకొని ఉంటారు. కాబట్టి ఇప్పటి నుంచి మీరు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలా. మీ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం తప్పకుండా ఏమైతే విన్నారో, ఒకవేళ చదువులో వెనుకబడి ఉన్నారంటే వారిని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలా అనేది ఆలోచించాలా. ఇక్కడ అసాధ్యమైనది ఏదీ లేదు. మీరు తల్లులుగా ఎక్కువ మంది తల్లులే హాజరయ్యారు. నేను ఒక చిన్న ఉదాహరణకు ఇక్కడే మన ప్రొద్దుటూరులోని ఒక వెంకట్ అనేటువంటి ఒక మానసికంగా చాలా మెంటల్లీ రిటార్డెడ్ ఆటిజం ఉన్నటువంటి అబ్బాయి యొక్క తల్లి యొక్క సక్సెస్ స్టోరీ చెప్తా మీకు. ఏం లేదు, అబ్బాయికి ఆటిజం, మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలంటే చూసింటారు, చొల్లు కాచుకుంటా, మాటలు సరిగా మాట్లాడకుండా అటువంటి స్థితిలో ఉన్న ఆ పిల్లవాడు ఏం మాటలు రాలేదు, చాలా ఆలస్యంగా అసలు మనుషులను గుర్తుపట్టడం అన్ని ఇబ్బందిగా ఉంది. సరే, ఆ తల్లికి అయితే ఒక కోరిక ఉంది, అమ్మ అనిపించుకోవాలని. మరి ఆ పిల్లవాడికి 6 సంవత్సరాలు వచ్చినా కూడా పిలవలేని పరిస్థితి. మరి ఆ తల్లి ఏం చేసిందంటే 3 సంవత్సరాలు అదే మాటలు పలికించింది. అమ్మ అమ్మ అని ప్రతిసారి ఆమె కూర్చున్నా, లేచినా, పని చేసుకున్నా వాడిని దగ్గర పెట్టుకొని అదే మాట పలికిస్తూ వచ్చింది. ఆ పిల్లవాడు అమ్మ అనే మాటను పలకగలిగినాడు. ఈరోజు మీరు ఏ సినిమా పాట చెప్పినా పాడతాడు. దాని ఆ కృషి ఎవరిది అంటే ఆ పిల్లవాడి తల్లిదే. కాబట్టి ఏ పిల్లలు కూడా వెనుకబాటుతనం ఉండదు. వారికి సరైన ప్రోత్సాహం తల్లిగా మీ దగ్గర నుంచి ఆ సపోర్ట్ అయితేనేమి, చేయగలమనే ఆ ధైర్యాన్ని అయితేనేమి మీరు పిల్లలకి ఇవ్వాలా. నా బిడ్డ ఏముంది 10 వరకు చదివి మానేస్తే చాలులే అని అనుకోవాలండి. ఆడపిల్లల గురించి ముఖ్యంగా చెప్తున్నాను. మీరు అటువంటి ఆలోచనలు మీ మనసులో నుంచి తీసేయండి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా భవిష్యత్తు ఎవరి చేతుల్లో లేదు. కాబట్టి వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళ కాళ్ళ మీద నిలబడి ధైర్యంగా ఏ సమస్య వచ్చినా వెనుకడిగేసి చనిపోవడమో, ఏదో ఒకటి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన రావడమో, ఇటువంటివన్నీ వాళ్ళల్లో ఉండకూడదు. అంటే ఖచ్చితంగా వాళ్ళకు ధైర్యాన్ని మీరు ఇవ్వాలా. చదువులో ముందుకు పోయేటువంటి ఆ స్ఫూర్తిని కూడా తల్లులుగా మీ దగ్గర నుంచి రావాలా. కాబట్టి మీరు 10వ తరగతి అయితేనే నా బిడ్డకు పెళ్లి చేసి పంపిస్తాంలే అని అనుకోవద్దు. దయచేసి చదివించండి, ఆ స్ఫూర్తిని ఇవ్వండి, ఆ సపోర్ట్ ఇవ్వండి. ఒకవేళ మీ బిడ్డ చదువులో వెనకబడి ఉంటే అటువంటి మీరు కూడా వారితో పాటు కూర్చోండి, టీవీలు ఆన్ చేసుకొని సీరియల్ పెట్టి అత్తా కోడలు ఎట్టగొట్టాడుకుంటున్నారా, ఎవరి మీద ఏ విధమైన కుట్రలు పండుతున్నారా అవన్నీ చూడాలండి. మీ పిల్లలకు పేపర్ సార్ ఓకేనా సార్? మీకు ఇచ్చారమ్మా పాంప్లెట్లు సార్? మీరు కూడా కొంచెం మంచి చక్కని భోజనం ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ భోజనం చేసుకోవాలని ఆయన కోరాడు. కాబట్టి తప్పకుండా తల్లిదండ్రులు భోజనం చేయాల్సిందిగా కోరుతున్నాం. భోజనానికి వసూలు కోరుతున్నాం. వారికి ప్రధాన ఉపాధ్యాయులు మరియు కమిటీ చైర్మన్ రావు సాబ్ గారు మరియు విజయ కమిటీ చైర్మన్ రావు గారికి చెప్తున్నారు.
చెప్తానండి. చెప్పండి. ఇప్పుడు మొహమ్మద్ అయూబ్ సాబ్ గారిని ఇప్పుడు టాప్ బ్యాంక్ డైరెక్టర్ కరెంట్ ఆఫర్ సార్ గారు సన్మానించవలసింది వేడుకుంటున్నాం సార్. ఇప్పుడు వచ్చిన అందరూ గట్టిగా సభలో दिखा भाई आई कट दो लालू साहब हाँ बढ़ते ఇప్పుడు ఉపాధ్యాయులందరూ సంగీతము ఆ పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతానని ఇలాంటి ఆటంకం కలగకుండా పిల్లలు లేని గ్రామంగా దిగుతానని తెలియజేస్తున్నాను. పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొని భావంతో ఉపాధ్యాయులకు పాఠశాలకు ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తానని తెలియజేస్తున్నాను. వారి విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు శారీరక మానసిక నైతిక వికాసానికి పిల్లల ఉన్నతి కోసం పూర్తిగా సహకరిస్తూ సమాజ ఒకటి చూడమను కుట్టా राजू है तुम्हारे मुन्ने आ रहा था पहले तो स्टेज है तू क्या निकाल लिया వాళ్ళ పిల్లలకు పెట్టిన బాగా దయచేసి పిల్లలకు పెద్దలకు 2 మోటార్లు ఏర్పాటు చేయండి. तारो बोलो